తాత, ఇక్కడ నుంచి సిటీ ఎంత దూరం ఉంటది? చెప్తాలే గాని మళ్ళా గివెళ్ళనే ఎంట పెట్టుకొచ్చినావు. మీ బుజ్జి పిల్లగాళ్ళు ఏరి ఊళ్ళకి తీసుకురావా ఇక వాళ్ళని? తాత, నాకింకా పెళ్లి కాలేదు, బుజ్జి లేదు, గజ్జి లేదు, అలాంటివి ఇంకా పెట్టుకోలేదు. మాకు సిటీకి దారి చెప్తే పోతాం. అగో గట్లాంటివి మా బుజ్జికి నీకేమన్నా పంచాయితీ అయిందా? ఏంది గంత మాట అన్నావు పిల్లగా? ఈ ముసలోడికి చిప్పు దొబ్బు ఉండాలి, లేదా ముసలోడు నాటు సరికైనా తాగుండాలి. నేను మేనేజ్ చేస్తా. అగు తాత, మేము ఈ ఊరోళ్ళం కాదు, అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. నువ్వు అనుకున్న వాళ్ళు కాదు మేము. ఈయనకి ఇంకా పెళ్లి కాలేదు. దగ్గరుండి పెళ్లి చేసినా నన్నే పిచ్చోని చేస్తున్నారా? మా జేజవని ఏమన్నా చేసినవా? ఏంది? ఆగు, నేను పెద్ద మనుషులను తీసుకొస్తా. కన్ఫర్మ్, ముసలోడికి చిప్పు దొబ్బింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్ డార్లింగ్. ఓకే తాత, వెళ్ళిరా, మేము ఇక్కడే ఉంటాం. ఆ ముసలాయన వచ్చే వరకు అక్కడే ఉంటావా? ఏంటి బావా, అక్కని తీసుకురాలేదా? పిల్లలు ఎలా ఉన్నారు? మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది జోక్ అయిపోయిందా మీ అందరికి? ఎవరెవరో వస్తున్నారు, వరుసలు కలిపేస్తున్నారు. ఏంటి రామ్, ఫోన్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడతావు, ఇప్పుడేం మాట్లాడట్లేవు? అక్క, నాకు పెళ్లి, 2 పిల్లలున్నారు. అయినా నా పేరు రామ్ కాదు. పిచ్చిలేసిందా మీకు? గిట్ల మాట్లాడతాళ్ళు. డార్లింగ్స్, దీన్ని కూడా ఎలాగోలా వదిలించండి ప్లీజ్. ఓకే ఓకే, మేము నీకు కాల్ చేస్తాం. మాకొక్క విషయం చెప్పు, సిటీకి ఎలా వెళ్ళాలి? ఈ రోడ్డు గుండా నేరుగా వెళ్ళండి. అసలు ఏం జరుగుతుంది డార్లింగ్? అసలు ఎక్కడున్నాం మనం? ఇక్కడ నుంచి మనల్ని బయటపడేసేది ఎవరు? వీడెవడో మగధీర సినిమాలో గోరాలా ఉన్నాడు. మీ సమస్యకు పరిష్కారం నాకు తెలుసు. మిమ్మల్ని ఒక్క ప్రదేశానికి తీసుకెళ్తాను, నాతో రండి. తాత, ఈ స్కూల్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని? మీ సమస్యకు పరిష్కారం ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడే వేచి ఉండండి. ఎవరు మీరిక్కడ? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే ఇక్కడ. రే పిల్లమిత్రిగా, నీకెందుకురా ఇవన్నీ? లోపలికి పోయి చదువుకో పో. నడు. నేనేదో ఊరుకుంటున్నా, మా బన్నీగాడైతే అస్సలు ఊరుకోడు. వాడొచ్చేలోపు వెళ్ళిపోండి, పోండి. డార్లింగ్, ఇప్పుడు వెళ్ళాడే, వాడు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? లేదు డార్లింగ్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు ఎవరో. బన్నీ, మేమిక్కడ ఉంటే ఊరుకోడంట. వాడేమన్నా అంటే యూపీ రాజు తాలూకా అని చెప్పు, నిన్నెవడేం చేయడు. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను డార్లింగ్, మీ ముగ్గురిని చూసా. ఓకే, బ్రేక్ టైం లో కలుద్దాం, మాకు స్కూల్ టైం అవుతుంది. నేను చెప్పనా, వాళ్ళని ఎక్కడ చూసామో చిన్నప్పుడు మన అద్దంలో చూసుకున్నాం. మనమే డార్లింగ్. అది